నమస్తే. వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈరోజు నేను కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీ ఫీచర్స్‌ని అలాగే కాన్ఫిగర్‌ని ఎలా సెట్ చేయాలి అని చూపిస్తాను. ముందు టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తాను. టాలీ ప్రైమ్ ఓపెన్ అవుతున్నది. మన టాలీ లేటెస్ట్ వెర్షన్ 6.0 ఉంది. ఇప్పుడు టాలీ ఓపెన్ అయింది. మనకి 4 ఆప్షన్ కనిపిస్తున్నది. ఒకటి క్రియేట్ కంపెనీ, సెలెక్ట్ రిమోట్ కంపెనీ, అలాగే స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. క్రియేట్ కంపెనీ అంటే మన దగ్గర ఏది కంపెనీ లేకపోతే మేము క్రియేట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ రిమోట్ కంపెనీ అంటే రిమోట్ యాక్సెస్ ఆప్షన్ కూడా ఉంది టాలీలో, యూస్ చేసుకోవచ్చు. స్పెసిఫై పాత్ అంటే మన దగ్గర ఏదైనా పాత్ ఉంటే మేము దాన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ ఇక్కడ ఉంది, డెస్క్టాప్, డాక్యుమెంట్, డౌన్లోడ్స్ అని మేము యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఏది కంపెనీ లేదు, అందుకే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. క్లిక్ చేశాను క్రియేట్ కంపెనీ మీద. ఇక్కడ కంపెనీ డాటా పాత్ అంటే కామన్గా మేము టాలీ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పాత్ ఉంటుంది కదా, అదే వస్తుంది. మాకు చేంజ్ కావాలంటే మేము చేంజ్ కూడా చేసుకోవచ్చు. స్పెసిఫై పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ని చేసుకొని మేము చేంజ్ చేసుకోవచ్చు. ఎంటర్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ టైప్ చేయాలి. నేను గ్రోత్ పార్ట్నర్స్ తెలుగు డెమో అని టైప్ చేస్తాను. మెయిలింగ్ నేమ్ కూడా సేమ్, అడ్రస్ బెంగళూరు. ఎంటర్. స్టేట్ కర్ణాటక. ఎంటర్. పిన్ కోడ్ ఉంటే మేము ఎంటర్ చేసుకోవాలి. టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్. నేను మొబైల్ నంబర్ టైప్ చేస్తాను. మన ఆఫీస్ నంబర్ 9019946181. ఎంటర్. ఫ్యాక్స్ నంబర్ అలాగే ఈమెయిల్ కూడా మేము టైప్ చేసుకోవచ్చు. hello@growthpartners.in. ఎంటర్. వెబ్సైట్ కూడా మేము టైప్ చేసుకోవచ్చు. www.growthpartners.in. ఎంటర్. ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అని ఉంది. అంటే మేము ఎప్పుడు కంపెనీ క్రియేట్ చేస్తున్నామో అక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నది. ఎంటర్. 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 అంటే ఇప్పుడు మన కంపెనీ క్రియేట్ అయ్యింది. మేము చూడొచ్చు కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. ఇప్పుడు మేము కంపెనీ ఫీచర్స్ని అలాగే కాన్ఫిగర్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ షో మోర్ ఉంది కదా, నేను ఎస్ చేసుకుంటా. ఇక్కడ అకౌంటింగ్స్ అలాగే ఇన్వెంటరీ, టాక్సేషన్, ఆన్లైన్ యాక్సెస్, పేరోల్, అదర్స్ అని వేరే పార్ట్స్ ఉన్నాయి. మేము అకౌంట్ మెయింటైన్ చేయడం కోసం టాలీ యూజ్ చేస్తున్నామంటే మేము ఎస్ చేసుకోవాలి. ఎస్. ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అంటే మన బిల్కి వెండర్స్కి అలాగే కస్టమర్కి బిల్ వైజ్ ట్రాకింగ్ చేయాలంటే దీన్ని కూడా మేము ఆప్షన్ ఎస్ చేసుకోవాలి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్ ఏదైనా ఉంటే మేము ఎస్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, లోన్స్ ఏదైనా క్యాల్కులేషన్ ఉంటే ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ అంటే మన కంపెనీలో ఏదైనా ఇన్వెంటరీ ఉంటే, స్టాక్ ఉంటే ఈ ఆప్షన్ కూడా మేము ఎస్ చేసుకోవచ్చు. మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అని ఉంది. అంటే అకౌంట్స్ అలాగే ఇన్వెంటరీ రెండు కలిపి నేను యూజ్ చేస్తానంటే ఎస్ చేసుకోవచ్చు. ఎనేబుల్ మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్ అంటే మన దగ్గర ప్రైస్ లిస్ట్ ఉంది, నేను ఒక్కొక్క బిల్కు కూడా ప్రైస్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటానంటే మేము ఎస్ చేసుకోవచ్చు. ఎనేబుల్ బ్యాచెస్ ఏదైనా ఉంటే, ఎనేబుల్ జాబ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఏదైనా ఉంటే, అలాగే కాస్ట్ ట్రాకింగ్ చేస్తున్నప్పుడు జాబ్ కాస్టింగ్ ఉంటే
ఎస్ చేసుకోవచ్చు. యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్. మా ఇన్వాయిస్లో ఏదైనా డిస్కౌంట్ కాలమ్ కావాలంటే ఒక డిఫాల్ట్గా ఒకటి ఉంది, దాన్ని కూడా మేము యూజ్ చేసుకోవచ్చు. ఎస్ అని చేసుకోవచ్చు. సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్ ఇన్వాయిస్లో కావాలంటే యాక్చువల్ అలాగే బిల్డ్ క్వాంటిటీ కాలమ్ కావాలంటే ఎస్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాక్సేషన్, మేము జిఎస్టీ చేస్తున్నామంటే మేము ఎస్ అని క్లిక్ చేయాలి. చేస్తే మనకి జిఎస్టీ డీటెయిల్ అడుగుతుంది. స్టేట్ కర్ణాటక, రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్, ఇది నో. మాకు జిఎస్టీ నంబర్ ఉంటే దాన్ని కూడా టైప్ చేసుకోవచ్చు. 29 BV MP B3098 R1 ZN. ఇది మా జిఎస్టీ నంబర్. నేను ఎంటర్ చేయను. మేము మంత్లీ లేకపోతే క్వార్టర్లీ మెయింటైన్ చేస్తున్నామంటే మేము దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మంత్లీ సెలెక్ట్ చేస్తున్నాను. జిఎస్టీ యూజర్స్ నేమ్స్ ఏదైనా కావాలంటే దాన్ని కూడా, ఇది డిఎస్సి ఈవిఎస్ ఏదైనా ఉంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇన్వాయిస్ అప్లికేబుల్ అంటే ఈ ఇన్వాయిస్ ఏదైనా చేస్తున్నాము అంటే దాన్ని కూడా మేము ఎస్ చేసుకోవచ్చు. మాకు లేదు, అందుకే నేను ఎస్ చేసుకోవట్లేదు, నో ఉంది. అలాగే ఈవే బిల్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నామంటే, ఈవే బిల్ ఏదైనా జనరేట్ చేస్తున్నామంటే దాన్ని కూడా మేము ఎస్ చేసుకోవచ్చు. అప్లికేబుల్ ఫ్రమ్ అంటే మా కంపెనీ స్టార్టింగ్ ఇయర్ స్టార్టింగ్. అలాగే అప్లికేబుల్ ఫర్ ఇంట్రాస్టేట్ కూడా ఎస్, ఎంటర్. ఇక్కడ అల్టర్ కంపెనీలో ఏదైనా జిఎస్టీ రేట్ అదర్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఎస్ చేసుకోవచ్చు. టీడీఎస్, టీసీఎస్, వ్యాట్, అలాగే ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ ఏదైనా ఆప్షన్ కావాలి అనుకుంటే మేము ఎస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ యాక్సెస్ అని ఉంది, మేము బ్రౌజర్లో ఏదైనా వెబ్సైట్లో కావాలంటే మేము ఎస్ చేసుకోవచ్చు. మా రిమోట్ యాక్సెస్ ఏదైనా కావాలి అలాగే సింక్రనైజ్ చేయాలి అనుకుంటే ఎస్ చేసుకోవచ్చు. పేరోల్, మా కంపెనీలో మేము పేరోల్ మెయింటైన్ చేస్తున్నామంటే దాన్ని కూడా ఆప్షన్ మేము యూజ్ చేసుకోవచ్చు. ఎనేబుల్ పేమెంట్ రిక్వెస్ట్ టు షేర్ పేమెంట్ లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ ఏదైనా కావాలి ఇన్వాయిస్లో అనుకుంటే ఎస్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అడ్రస్ అంటే మా కంపెనీకి మల్టిపుల్ అడ్రసెస్ ఉన్నాయి అంటే ఇది కూడా మేము ఎస్ చేసుకోవచ్చు. మార్క్ మోడిఫైడ్ ఓచర్స్ ఇవన్నీ మేము ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు మేము గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాము. ఈ స్క్రీన్ గేట్వే ఆఫ్ టాలీ. ఇక్కడ చూడొచ్చు మన కంపెనీ క్రియేట్ అయ్యింది. కంపెనీ నేమ్ గ్రోత్ పార్ట్నర్స్ తెలుగు డెమో, నేను క్రియేట్ చేసుకున్న కంపెనీ నేమ్ ఇది. అలాగే కరెంట్ డేట్ ఉంది, కరెంట్ పీరియడ్ ఎక్కడి నుంచి ఎక్కడ, మన ఫైనాన్షియల్ ఇయర్ 1st April 24 to 31st March 25 వరకు. ఇక్కడ ఓచర్స్, నో ఓచర్స్ ఎంటర్డ్ అని ఉంది, నేను ఏ ఎంట్రీ చేయలేదు అందుకే నో అని ఉంది. ఇది ఈ వీడియోలో మేము కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, కంపెనీ ఫీచర్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే కాన్ఫిగర్ని ఎలా సెట్ చేసుకోవాలని చూపించాను. మీకు ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయొచ్చు, మేము హెల్ప్ చేస్తాం మీకు. థ్యాంక్ యూ.